11 సంవత్సరాలు కౌలు డబ్బులు వేసినప్పుడు 12వ సంవత్సరం కొత్తగా పడుతుందండి. కౌలు వేసిన వాళ్ళకి వేస్తున్నారు, వేసిన వాళ్ళకి అసలు పడుతుంది. ఇది ఒకరికి పడి ఒకరికి పడకపోతే డౌట్లు వస్తాయి. ప్రాబ్లం ఏమి లేదండి, రైతులకి కౌలు అందరికీ పడలేదండి. మే నెలాఖరికి రైతులకి చాలా వరకు 70% వరకు వేసారండి. ఇప్పుడు వచ్చేదానికి జులై అయింది, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. సిఆర్డీ ఆఫీస్కి వెళ్తేనేమో ఐటీ వాళ్ళ మీద చెబుతున్నారు, ఐటీ వాళ్ళు చెబుతేనేమో సిఆర్డీ మీద చెబుతున్నారు. ఇప్పుడు వచ్చి మేము అడిగితేనేమో ఈకేవైసీ ఆయన అకౌంట్ వేరు, ఇప్పుడు ఈకేవైసీ వేరే దాంట్లో అయింది, పడతాయి మళ్ళీ చూస్తాం చేస్తాం అంటున్నారు. మరి అకౌంట్లో డబ్బులు లేకుండా ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకుండా ఉందా? మరి ఆయన గారు చంద్రబాబు గారు కానీ నారాయణ గారు కానీ మరి రైతులకు వేయాలి, కౌలు డబ్బులు వేయాలనే ఉద్దేశం మీద సిఆర్డీకి డబ్బులు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ఎవరు తప్పండి ఇది? ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఒక 10 రోజులు 15 రోజులు, ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది, సమాధానం లేదు రైతులకి. మరి ఎట్లా అండి సమాధానం చెప్పాలిగా? ముంగల మన మినిస్టర్ గారికి చెప్పాము, మినిస్టర్ గారికి చెప్తే చెబుదామని చెప్పి మన మీటింగ్లో కూడా నారాయణ గారు చెప్పారు. ఏదైనా ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలి, తెలుసుకోవాలి, రైతుల కష్టాలు కూడా చూడాలి కదండి. మేము ఒకటేం చూస్తామే, వాడేమో మావిగాని అని చెప్పి కొత్తగా పెడుతున్నాడు మాకు అది. ఇప్పుడేమో రైతులకి కౌళ్ళు ఇవన్నీ ఏందండి? ఒక రకం రైతు అనేవాడికి అన్ని రకాల కష్టాలేనండి చెప్పాలంటే. రైతులకి ఎందుకు సమాధానం చెప్పరు? ఎందుకు ఇవ్వరండి కౌలు డబ్బులు? ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఒక నెలలో జీతం డబ్బులు పడిపోతే వాళ్ళు ఆగుతారండి? ఒక నెల రోజుల్లో వాళ్ళకి 1వ తారీఖు 2వ తారీఖు టెన్షన్గా డబ్బులు మాకు ఇచ్చే సంవత్సరానికి పిల్లల చదువులు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అవన్నీ ఆలోచించాలి కదా ఏదైనా కానీ. దీని మూలాన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సిఆర్డీ తప్పుడు మూలాన. ఎందుకంటే 11 సంవత్సరాల ఏకపక్షంగా డబ్బులు పడుతున్నాయి, ఏ ఇబ్బంది లేకుండా. 12వ సంవత్సరం ఎందుకు ఆగినాయండి డబ్బులు పడకుండా? అది తెలుసుకోవాలి కదా. మళ్ళీ కొత్త రకంగా పెట్టారు, కొత్త రకం పెట్టాల్సిన అవసరం ఉంది. నిరాఖండంగా 11 సంవత్సరాలు పడినప్పుడు సరే మీకు ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పుడు మొత్తం ఓకే చేసేసి అందరు కలిపి ఒకసారి కొట్టండి. మేము మే నెలలో అడగలేదు కదా, జూన్ నెలలోనే అందరూ ఓకే చేసి ఒకసారి కొట్టండి. ఎప్పుడు అట్లా జరగలేదు కదా. మరి నెల రోజులు దాటిపోయింది, ఇట్లా ఆగటం కరెక్ట్ కాదు కదా. కమిషనర్ గారు కలవలేదు, అడిషనల్ కమిషనర్ గారిని కలవలేదండి. మేము కింద వచ్చాము, నోడల్ అధికారి గారు పైకి రామన్నారు. పైకి వెళ్ళినా కానీ ఆయన గారు ఏం చెప్తారు, మాకు గ్రామ సభ జరిగినప్పుడు అడిషనల్ కమిషనర్ గారికి చెప్పాము, చెప్తే పడతాయని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు వెళ్ళామనుకోండి ఆయన గారు కూడా పడతాయి రేపు 4 రోజులు అని చెప్తారు. మధ్య ఆ సమాధానం కూడా మాకు తెలుసు, చెప్పే సమాధానం ఆయన దగ్గరైనా. కానీ ఏదైనా అధికారులు చేస్తే పనులు అవుతాయి, కానీ అధికారులు చేయనప్పుడు పనులు ఏమవుతాయండి? ఇప్పటికైనా కానీ చంద్రబాబు గారు నారాయణ గారు దీని మీద శ్రద్ధ తీసుకొని రైతులకు కౌలు డబ్బులు ఎమర్జెన్సీగా పడేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటేనండి, కుటుంబంలో తల్లిదండ్రులకి తల్లులు పిల్లలకి రాశారండి గిఫ్ట్ల కింద, అవి ఆగినాయి. కొంతమంది ఈకేవైసీ ఆక కొంతమంది ఆగినాయి. ఇటువంటి పెండింగ్ ఉండయి, వాటిని చేయాలి కదండి. మన జ్యోతి పేపర్లో కూడా వచ్చింది తిరుగు టపా అని. అకౌంట్లోకి పడుతున్నాయి, ఏమైనా కొత్తనే చెబుతున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి మాకు అర్థం కావట్లా. రైతులు ఏమండి ఈకేవైసీ 11 సంవత్సరాలు ఈకేవైసీలు ఇవన్నీ ఏమి లేవండి. అప్పుడు లేని ఇప్పుడు వచ్చినాయి అది ఈకేవైసీ. కొత్త రకంగా 12వ సంవత్సరం ఎందుకు వచ్చింది ఈకేవైసీ? 11 సంవత్సరాలు కౌలు డబ్బులు వేసినప్పుడు 12వ సంవత్సరం కొత్తగా పడుతుందండి. ఇంకా మాకు పడితే ఇంక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాకు పడేది. రైతులను ఇబ్బంది పెడుతుంది దేనికి? ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావటం దేనికి? రైతులకి ఆ కౌలు డబ్బులు పెడితే కనుక మేము వచ్చి అడగంగా ఒకసారి కౌలు డబ్బులు పడ్డాడు, రెండోసారి రాడు కదా. రైతులు కూడా ఎంతో సమయం ఉందో ఇప్పుడు వరకు నెల 10 దాటిపోయినా కానీ ప్రశాంతంగా ఉండారండి. ఇది తెలుసుకోవాలి ఏదైనా కానీ, అధికారులైనా కానీ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. డబ్బులు ఉండయి అకౌంట్లో, అన్నీ ఉండయి, కానీ ఏదో అంటారు చూడండి, దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి అడ్డు తగిలినట్టుగా ఉంది మా పరిస్థితి చెప్పాలంటే. ఏమండి మా వద్దుంటాని గ్రామం అండి. మేము భూమి ఇచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. మేము 2 ఎకరాలు ఇచ్చామండి. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. మాకు ఇప్పుడు వరకు చెక్కులు లేవు, కౌలు లేవు, ప్లాట్లు లేవు. ఏదో ఇస్తున్నామని చెబుతున్నారు, ఎస్సీలకి ఇవ్వట్లేదు. మేము ఎస్సీలు అని ఉద్దండరాయనపాలెం గ్రామం అది. మరి మాకు ఇంకా ఏమీ చేయట్లేదు. అయిపోయినాయండి, మాకు ఇవ్వలేదు. పట్టా పోలేదు, డీకే పట్టా ఎస్ఐ అండి మాది. అది కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాము, మరి కలిసామండి, ఇస్తామని చెబుతున్నారు, ఇవ్వట్లేదు. ఇంకా మీది జీవో ఇంకా పాస్ కావాలేదు అంటున్నాడు. ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఏంటండి 12 సంవత్సరాలు అవుతుంది మేము ఇచ్చి. 12 సంవత్సరాలు బాబు రాలా.
కౌలు వేసిన వాళ్ళకి వేస్తున్నారు, వేసిన వాళ్ళకి అసలు పడతలేదు. అది ప్లాట్లు ఇవ్వట్లేదు. టెక్నికల్ ఇష్యూ అన్నారండి. కలిసామండి, చేస్తామన్నారు, చేయట్లేదండి. మేమేం చేయమంటే చెప్పు. రోజు వారం తిరుగుతూనే ఉన్నాం, ఇక పేపర్లు తీసుకొని తిరుగుతూనే ఉన్నాం. ఏందండి పరిస్థితి మాది? పట్టించుకోవట్లే మా గురించి, మమ్మల్ని అణిచివేస్తున్నారు ఈ రాజధానిలో. అది చాలా వందల మంది ఉన్నారు. 600 ఎకరం ఉంది మా భూమి ఉద్దండరాయపాలెం గ్రామంలో. అది ఇంకా ఇవ్వాల్సిన తీసుకున్నాయండి, ఇచ్చి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం. రాజధాని వ్యతిరేకం కాదండి, నేను రాజధాని రైతుని, ఒక క్యాపిటల్ ఫార్మర్ని, ఎస్సీ రైతుని. నేను 2 ఎకరాల భూమి ఇచ్చాను. నేను ఇంటింటికి వెళ్ళి దండం పెట్టాను. నేను పాదయాత్రలు అప్పుడు, ఇప్పుడు ఉద్యమాలు అప్పుడు కానీ ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో మమ్మల్ని కోర్టులు తీసుకెళ్లారు. దేనికంటే ప్రజలకండి ఓటేయమని, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని, రాజధాని కావాలని చెప్పి మేము ఓట్లు వేయించాము తెలుగుదేశం పార్టీకి. మేము రాజధాని కావాలని చెప్పి మేము పోరాడాం. ఎన్నో కేసులు పెట్టారు మా మీద. రైతు సమస్య అండి, మాకు ఇప్పుడు వరకు ప్లాట్లు కొడతలేదు. ఇదిగో కొడతా అంటున్నారు. ఎన్నాళ్ళు కానీ కొట్టేది? రోజు తిరుగుతూనే ఉన్నాం, వారం తిరుగుతూనే ఉన్నాం. కమిషనర్ గారి దగ్గర పోతున్నాం, ఇంకో తేజ గారి దగ్గర పోతున్నాము, కొడతాం ఆగండి అంటున్నారు. ఎక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంట. ఎవరు? తాడేపల్లిలోనే ఉండవేళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంట. మమ్మల్ని తీసుకెళ్ళి అట్టి వేస్తారంట. ఏందండి ఏ ఊరిలో ఆ ఊరిలో మంచి ముఖ్యమంత్రి గారు ఆర్డరు, మమ్మల్ని తీసుకెళ్ళి ఎటో తీసుకెళ్ళి వేస్తున్నారు. ఎందుకనో మరి మమ్మల్ని అణిచివేస్తున్నారు, అణిచివేస్తున్నారండి. ఏమిటి మా జీవితాలు? మేము రాజధానిలో ఉండకూడదా? ఉద్దండపాలెం ఉండకూడదా? ఉద్దండపాలెం ఉండకూడదా? లింగాపాలెంలో ఉండకూడదా? ఈ ఊర్లో మేము నివసించట్లేదా? 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాం, మా తాతల తండ్రుల కాల్చి ఉంటున్నాం. మాకు భూమి ఉంది. మా ఊళ్ళో 600 ఎకరం భూమి ఉందండి. అది వాళ్ళందరికీ న్యాయం జరగాలి. జై అమరావతి. మేము అమరావతి రైతులమండి. నెల రోజుల క్రితం కౌలు వేశామని చెప్పి చాలామందికి మెసేజ్లు వచ్చినాయి, కానీ కొంతమందికి కౌళ్ళు పడలేదు ఏంటని చెప్పి అడగటానికి ఇక్కడికి సిఆర్డీ ఆఫీస్కి వచ్చామండి. ఇవాళ సోమవారం గ్రీవెన్స్ కారణంగా. దాని పరంగా వాళ్ళు తీసుకొని ఒక వారం, ఒక 10 రోజులు అని టైం చెప్తున్నారు. 10 రోజులు టైం కాదండి, మేము ఒకటే చెప్తున్నాము. అసలు సమస్య ఎక్కడ వచ్చిందో ఆ సమస్యను మీరు పబ్లిక్గా మీరు చెప్పండి. మేము రైతుల వారంగా ఎవరికోళ్ళకి ఎలా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, చాలామందికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము 29 గ్రామాల్లో మేము తిరిగిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. అందుకని రైతులు మేము ఇక్కడికే రమ్మని అడుగుతున్నాం. వచ్చి సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మీరు కనుక్కోండి అమ్మా, మేము ఏం చేసాము, మాకు కూడా ఏం తెలియదు ఆన్సర్ అని చెప్పాము. అందుకని చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పడం కాక ఒక వారం 10 రోజుల్లో పడతాయని చెప్తున్నారు. ఏం తేడా అనేది సిస్టమేటిక్గా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఈకానమీస్ ప్రాబ్లము అని చెప్తున్నారండి. మేము అదే అడుగుతున్నామండి. 12 ఏళ్ళ నుంచి మాకేమి ఈ సంవత్సరం వెయ్యారని మేము అంటలేదు. మేము పడుతున్నాయి కౌళ్ళు, కానీ ఇప్పుడు లేట్గా పడుతున్నాయి. కాబట్టి అంటే ఇది ఒకరికి పడి ఒకరికి పడకపోతే డౌట్లు వస్తాయి. ఎలా వస్తాయి అంటే రైతుల్లో ఒక వివిధ భేదాలు వస్తున్నాయి. అవి మేము సాల్వ్ చేసుకునే విధంగా కొంచెం మీరు సిఆర్డీఏ కమిషనర్ గారిని మేము అదే కోరుకుంటున్నామండి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతుల్ని పబ్లిక్గా వచ్చి, అంటే మీరు మీడియా పరంగా వచ్చి ఇది ప్రాబ్లం అని మీరు చెప్పండి. చెప్తే రైతులకు ఒక అవగాహన వచ్చింది, అపోహలు పోయి వాళ్ళకి అవగాహన కలిగిద్ది. అదే చెప్తున్నామండి. మేము కూడా ఇవాళ అసలు క్లియర్గా ఏం కనుక్కుందామని వచ్చాము. కనుక్కుంటే ఇక్కడ ఆఫీసర్లు వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే 10 రోజుల్లో పడతాయి అని చెప్తున్నారు తప్ప. సరే 10 రోజులు చూస్తామండి, చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఈ లోపల వాళ్ళ అధికారులు ఏదనేది ఒకసారి బయటకు వచ్చి సమాధానం చెప్పమని మేము అడుగుతాం. నాది 3 ఎకరాలు అయితే 1 ఎకరంన్నరకు పడింది, 1 ఎకరంన్నర కౌలు పడలేదు. ఎందుకని సమస్య ఏందని వస్తే వాళ్ళు ఏదో సాంకేతిక లోపం అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే అది మార్టిగేజ్ చేసాం 1 ఎకరంన్నర. ఆ మార్టిగేజ్ చేసిన దానికి మార్టిగేజ్లో ఉండంగా వేశారు. మాకు మార్టిగేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ఆపారు. అదేంటని అడిగితే అది కమిషనర్ గారు కొంచెం దాన్ని చూద్దాం ఆపమన్నారు. అది ఏదో చూసి ఈ వారంలో 4-5 రోజుల్లో వేసేస్తాం అని చెప్పి చెప్తున్నారు. రైతుల సమస్యలు ఇట్లానే ఉంటాయి. అదే ఏంటంటే ఒకళ్ళకి ఊళ్ళో కొంతమందికి పడపోయేతలకి ఆదుర్దాగా వచ్చి అడుగుతున్నారు. ఇక రాని వాళ్ళు ఒక 30% ఉన్నారు. ఇంకా 70% అయిపోయినాయి. 30% ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో ఈ బ్యాంక్ ఓటీపీ అని చెప్పి, బ్యాంకులో కేవైసీ అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ తోటి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని అకౌంట్లు కరెక్ట్గా లేక, ఒక అకౌంట్లో ఉంటే ఒక అకౌంట్లో పడి ఆ అకౌంట్ రన్నింగ్లో లేక అట్లా కొన్ని రైతుల ప్రాబ్లంలు ఉన్నాయి, కొన్ని సిఆర్డీఏ ప్రాబ్లం ఉన్నాయి. అంతా కూడా సాల్వ్ చేస్తామని చెప్పి అన్నారు. సానుకూలంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే.